హైదరాబాద్ లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షం నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ నగరంలో వర్షం కురుస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, కుషాయిగూడ, సైనిక్పురితో పాటుగా పాతబస్తీ, చాంద్రయాన్గుట్ట, ఫలక్నామా, బండ్లగూడ, ఎస్ఆర్ నగర్, బల్కంపేట, మెహదీపట్నం, టోలీ చౌకీ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా రోడ్లపైన నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ప్రెజెంట్ హైదరాబాద్ లో వర్షపాతం ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల మొత్తానికి వర్షం హైదరాబాద్ ని అదలకుతలం చేసుకుందనే చెప్పుకోవాలి. ఒక పక్క ఫలక్నామా లాంటి ప్రాంతాల్లో 7.5 అధిక వర్షపాతం నమోదైందనే చెప్తున్నారు. అలాగే దాదాపు అంటే 5 సెంటీమీటర్ల మేర హైదరాబాద్ మొత్తంలో ఇదే వర్షపాతం నమోదయ్యింది. అటు సనత్ నగర్ చూసుకున్నా, కూకట్పల్లి, అంబర్పేట్, ఎల్బీ నగర్, ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్ ఇలాంటి ప్రాంతాలు కూడా జలమయం అయ్యాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఏదైతే మనం యూసుఫ్ కూడా, కృష్ణానగర్ లాంటి ప్రాంతాలు అయితే మొత్తం చెరువుల లాగా మట్టడి దూకుతున్నాయని చెప్పుకోవాలి డ్రైనేజీలు. అయితే ఈ నగరంలో ఈ గురువారం సాయంత్రం 4 గంటల నుంచే దాదాపు భారీ వర్షం అయితే వస్తుంది. అందులో ఫిలిం నగర్, ఎర్రగడ్డ, అమీర్పేట్, బోరబండ లాంటి ప్రాంతాలతో పాటు చార్మినార్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాలు కూడా మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పుకోవాలి. ఒక పక్క అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఇటు జలమండలితో, అలాగే హైడ్రాతో, ఇంకా ఇటు జిహెచ్ఎంసీతో సమన్వయంతో మేము అన్ని రిపోర్ట్స్ ముందే 1 గంట ముందే రిపోర్ట్ ఇస్తున్నాము అని చెప్పేసి మెటా నుంచి అధికారులు చెప్తూనే ఉన్నారు. వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ట్రాఫిక్ సిబ్బందికి కూడా ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఉన్నాయా? ఇప్పటికే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, 140కి పైగా మనకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. అవి వాటి దగ్గర చాలా ప్రమాదకర స్థితిలో వాటర్ లాగ్ అవుతాయి కాబట్టి వాటన్నిటి దగ్గర పోలీస్ తో పాటు జిహెచ్ఎంసీ అలాగే హైడ్రా సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడుతూ, అంటే ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ముఖ్యంగా ఎలాంటి ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు జరగకుండా చూసే పరిస్థితి ఖచ్చితంగా అధికారుల మీద, ముఖ్యంగా కలెక్టర్ల మీద ఉంది అని చెప్పేసి బాధ్యత అధికారుల మీద పెట్టారు అని చెప్పుకోవాలి. అయితే ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణ మొత్తంలో దాదాపు భారీ వర్షాలే కురుస్తున్నాయని చెప్పుకోవాలి. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో పాటు ఒక పక్క ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. అలాగే ఇటు హైదరాబాదే కాదు, తెలంగాణలోని చాలా ప్రాంతాలు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, నాగర్ కర్నూలు లాంటి జిల్లాల్లో ఇంకా వర్షాలు భారీ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రజలకు అధికారులు ఎక్కువ సూచనలు ఇస్తున్నారు. ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్తే బాగుంటుంది, లేకపోతే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి మనం చూసాము, అంబర్పేట్, ఇటు యూసుఫ్ కూడా, అలాగే ఏదైతే బల్కంపేట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో దాని దగ్గర కూడా ఒక వ్యక్తి కొట్టుకుపోవడం చూసాము. ఎక్కడికక్కడ వాహనాలు నీటిలో మునిగడం చూసాము. అలా జరగకుండా ఉండాలి అంటే ఎవరైతే ప్రజలు ఖచ్చితంగా దీనిపైన అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అయితే ఉంది. అధిక వర్షం వస్తుంది అన్నప్పుడు ప్రజలు ఎక్కడికక్కడ ఆగిపోవడం బెటర్ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే వర్షం పెరుగుతుంది అన్న ఆలోచనతో ముందుకు సాగితే ఇంకా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వాటర్ జామ్ అయిపోవడం వల్ల ఎక్కడ మ్యాన్ హోల్స్ రావచ్చు. ఇలా హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా నదుల్ని తలపించేటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులతో పాటుగా డైలీ ఆఫీస్ కి వెళ్లేటువంటి ఎంప్లాయీస్ కూడా తీవ్ర ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది? వాతావరణ శాఖ దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇచ్చింది? దాదాపు ఇంకా 2 రోజులు ఖచ్చితంగా వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అధికారులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పైతే సూచిస్తున్నారు. సిరాజ్.
మొత్తం మీద లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయడం జరిగింది? ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థతో పాటుగా ఎక్కడికక్కడ రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి రోడ్ వర్క్స్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కొన్ని ఏరియాలో కనబడుతున్నాయి. ఆ ప్రాంతాల్లో వర్షాభావం మరింత ఎక్కువగా ఉండేటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదా? డెఫినెట్ గా ఉంది సిరాజ్. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇటు ఒక పక్క హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ లెవెల్ ఆల్రెడీ 514.48 వరకు పెరిగింది. అంటే ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. అలాగే ఇంకో పక్క ఆల్రెడీ జంట జలాశయాలు మనకున్నాయి. హిమాయసాగర్ కావచ్చు, ఈ సాగర్లు ఏదైతే ఉన్నాయో ఈ రెండు జలాశయాల నుంచి వెళ్ళి గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకి సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ జంట జలాశయాల నుంచి వెళ్ళి గేట్లు ఎత్తుతారో అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఈ వరద ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే మనము ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది నష్టం పోల్చి ఉంచే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ముసరంబాగ్ బ్రిడ్జ్ ప్రమాదకర స్థితిలో పారుతూ ఉంది. ఎప్పుడైతే వర్షం పడుతుందో మొత్తం ఆ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తున్న సందర్భం కూడా చూస్తున్నాం. కాబట్టి రాకపోకలు నిలిచిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సిరాజ్. ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాలు ఇటు కృష్ణానగర్ కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, ఇలాంటి లోతట్టు ప్రాంతాలన్నీ చాలా జలమయం అవ్వడంతో ప్రజలకు పెద్ద ఇబ్బంది కలుగుతుందని చెప్పాలి. ఇటు ప్రయాణికులు కావచ్చు, ఇటు వాహనదారులు కావచ్చు, ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది సిరాజ్. రైట్ హారిక, థ్యాంక్ యూ.